నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం ఈడీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఎరెక్టైల్ ఎఫిషియన్సీ అంటే ఏమిటి? జనరల్గా ఒక 5 to 10 years బ్యాక్ మనం మాట్లాడుకుంటే ఈడీ ప్రాబ్లమ్స్, ఈ అంగస్తంభన సమస్యలు అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక ఏజ్ ఓల్డ్ పీపుల్లో, ఒక 55-60 years ఏజ్ అబోవ్ పీపుల్లో ఈ అంగస్తంభన సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉండే. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మన డే టు డే ప్రాక్టీస్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళల్లో కూడా ఈ అంగస్తంభన సమస్యలతో మన దగ్గరికి క్లినిక్కి మన పేషెంట్స్ వస్తున్నారండి. ఈ యంగ్ కపుల్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనేది మనం ఒకసారి తీసుకుంటే, ఒకప్పుడు మనం ప్రీవియస్గా 5 to 10 years బ్యాక్ ప్రాక్టీస్లో మనం అప్పుడు ఏం చెప్తూ ఉండేవాళ్ళం అంటే, ఏదైనా మీకు డయాబెటీస్ ఉందా, లేదంటే ఏదైనా హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉందా, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉందా, లేదంటే ఇంకేదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని మనం అడుగుతూ ఉండేవాళ్ళం. థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, లేదంటే కొలెస్ట్రాల్కి మీరు ఏమైనా మందులు వాడుతున్నారా, లేదంటే ఇంక ఇతర దీర్ఘకాలిక వ్యాధులకి మీరు ఇంకేమన్నా మందులు ఏమైనా వాడుతున్నారా అనేది మనం అడుగుతూ ఉండి, దాంతోపాటు పరిపాటిగా మనం ఈడీ ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండేవాళ్ళం. ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ అనగానే జనరల్గా ఇప్పుడు యంగ్ ఏజ్డ్ కపుల్స్లో మెయిన్గా డే టు డే ప్రాక్టీస్లో చాలా ఎక్కువ అయిపోతున్నారండి అంగస్తంభన సమస్యలు. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళల్లో కూడా 1-2 నెలల్లోనే ఇరెక్షన్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వట్లేదు. మెయింటైన్ అయినా తొందరగా ఎజాక్యులేట్ అయిపోతుంది, సిమెన్ అనేది తొందరగా ఎజాక్యులేట్ అయిపోతుంది, సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు అని కూడా మన దగ్గరికి న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా ఒక 30-35 years లోపు వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారండి. వీటికి బేసికల్గా అసలు రీజన్ ఏంటి అనేది మనం ఎవాల్యుయేట్ చేయగలిగితే, మెయిన్గా యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మన ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ కానీ, మన అన్టైమ్లీ మీల్స్ కానీ, లేదంటే మనం తీసుకునే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, దీనివల్ల మనకి ఈ నెగిటివ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈ బాడీలో ఎక్కువగా రిలీజ్ అయిపోవటం. ఇంకొకటి యంగ్ ఏజ్లో ఒబేసిటీ, ఊబకాయం కూడా ఒక మెయిన్ ముఖ్య కారణంగా మనం చెప్తున్నామండి. వీటి వల్ల ఏమవుతుందంటే, ఏదైతే మనకి హార్మోన్స్, ఎప్పుడైతే మనకి సెక్షువల్ హార్మోన్స్, ఈ టెస్టోస్టిరాన్ ఏదైతే మనం మేల్ ఆండ్రోజన్ చెప్తున్నామో, ఈ సెక్షువల్ హార్మోన్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవటం, ఒకవేళ రిలీజ్ అయిన బ్లడ్ స్ట్రీమ్లో మనకి ఏదైతే ఎండ్ ఆర్గన్, మన పినైల్ ఆర్గన్, టార్గెట్ ఆర్గన్ ఏదైందో అక్కడ వరకు రీచ్ కాకపోవడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా, చాలా ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో మనం ఈ రోజులో చూస్తున్నాం. అసలు ఏంటి మెయిన్గా అలా ఈ మనకి ఈడీ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే, ఇందాక నేను చెప్పినవన్నీ. తద్వారా అదే కాకుండా మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువ అయిపోవటం, ఈ ఒబేసిటీ వలన ఈ హై కొలెస్ట్రాల్, డిస్లిపిడిమియా, లేదంటే ట్రైగ్లిసరైడ్ వాల్యూస్ అవి పెరిగిపోవటం, బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అవి పెరిగిపోవడం వల్ల ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త సరఫరా అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్యలు అనేవి యంగ్ ఏజ్ పీపుల్లో ఎక్కువగా ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇట్లాంటి వాళ్ళల్లో మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయగలిగితే, అంటే అసలు ముందు మనకి ఏవైతే ఇందాక నేను చెప్పినట్టు ఈ అన్టైమ్లీ మీల్స్, అన్హెల్దీ మీల్స్, లేదంటే తీసుకునే వాటిలో ఈ మటన్ ఎక్కువగా తినటం, లేదంటే భోజనం చేసిన తర్వాత కాస్త నిదానంగా వాక్ చేయడం కానీ, లేదంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు లేకుండా ప్రాపర్గా అలాగే గంటలు మనం ఈ సాఫ్ట్వేర్ వాళ్ళని ఎక్కువగా చూస్తుంటాం. అవర్స్ టుగెదర్ ఒక చోట అలా కూర్చుని పోయి సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈడీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే యంగ్ ఏజ్లో డయాబెటిక్స్, ఒకప్పుడు మనం ఇందాక ప్రీవియస్గా చెప్పుకున్నట్టు డయాబెటీస్ అన్నా, హైపర్ టెన్షన్ అన్నా, లేదంటే ఇంక ఇతర ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఒకప్పుడు ఒక 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ల వయసులో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ ఏజ్తో సంబంధం లేకుండా యంగ్ ఏజ్లో కూడా, చిన్న వయసులో కూడా 30-35 ఏళ్లలో వాళ్ళల్లో కూడా ఈ మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వటం, వాటికి మందులు వాడుకోవటం, షుగర్ వాల్యూస్ అనేవి నార్మల్గా మెయింటైన్ చేయలేకపోవటం, ఏవి పడితే ఎక్కువగా ఏవి తినకూడదు అవి తినేయటం, ఏవి తినాల్సినవి ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉండటం. ఇవన్నీ ఏమవుతాయంటే మన బాడీలో మెటబాలిజం మీద ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా సబ్సిక్వెంట్ కాంప్లికేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ చెప్పుకునే అంగస్తంభన సమస్యలు కానీ, లేదంటే బాడీలో యాక్టివిటీ అనేది తగ్గిపోయి ఒక రకంగా నిస్సత్తుగా, లేజీగా అయిపోవటం వలన కానీ, ఇట్లాంటివన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఒకదానికొకటి 1+1 ఆఫర్గా బాడీలో క్రాపప్ అయిపోతూ ఉంటాయి. వీటి అన్నిటిని మనం ఎలా ఇచ్చేయాలి? ప్రతిదానికి ఏదో మనం మెడిసిన్ వాడుకుంటాం, ఏదో మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం అనే విషయానికి పోకుండా, వీలైనంత వరకు మనకి ఏదైతే హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుందో ఆ హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకుని, మనకి ఏదైతే స్ట్రెస్ ఉంటుందో రెగ్యులర్గా ఆ స్ట్రెస్ని తగ్గించుకుని, వీలైనంత వరకు మెడిటేషన్ చేసుకోవటం, ప్రాపర్ స్లీప్ అంటే టైం టు టైం మనం మంచి ఆహారం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి మనం ఈ నాన్ వెజ్ అది తగ్గించుకుని, ఒకవేళ ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే మొత్తం పూర్తిగా అది కూడా మానేసి, లేదంటే మానేయలేకపోతే తగ్గించుకుని, వీలైనంత వరకు ఈ తొందరగా ఈజీలీ ఫుడ్ డైజెస్ట్ అయ్యే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి తింటూ, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీని ఎక్కువగా పెంచుకుని మనం మెంటల్ యాక్టివిటీని తగ్గించుకోగలిగితే, వీలైనంత వరకు ఇట్లాంటి యంగ్ ఏజ్లో వచ్చే హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో
వాటినన్నింటినీ మనం ప్రతిదానికి మెడిసిన్ వాడకుండా వాట్ ఎవర్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ మేబీ అన్నిటికీ ఏదో మనం మందుల కోసం పరిగెత్తకుండా వీలైనంతవరకు మనం సెల్ఫ్గానే దాన్ని కట్టైల్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అప్పటికీ మన వల్ల కావట్లేదు అనుకుంటే అప్పుడు మీరు ఒక ప్రాపర్గా మీకు నచ్చిన వైద్య విధానంలో మీరు ఏదైతే వైద్య విధానం వాడుకోవాలనుకుంటున్నారో, హోమియోపతి వాడుకోవాలనుకుంటే మీరు మా దగ్గరికి రావచ్చండి. లేదా ఇంక ఇతర వైద్య విధానంలో ఇతర మందులు వాడుకోవాలనుకుంటే వేరే డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని కూడా వెళ్ళి కలవచ్చు. సో ఇవన్నీ మనం ఒకదానికి ఒకటి ఏదో మందులు వాడుతున్నాం కదా, కొంతమంది చాలా నెగ్లిజెంట్గా ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా ఏం కాదులే, లేదంటే ఏదో హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాం కదా ఏం కాదులే అని మన మెడిసిన్స్ వాడుకుంటూనే వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు. సో అది కూడా పెద్ద ఉపయోగం ఏముండదు. సో వీలైనంత వరకు మన యాక్టివిటీస్ని మనం మార్చుకుని దాని ద్వారా మన మెడికేషన్ అనేది ప్రాపర్గా తీసుకుంటే వీలైనంత వరకు యంగ్ ఏజ్లో కూడా యంగ్ సంబంధ సమస్యలు మనం తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.